హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖ చందు వ్లాగ్. సో ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ రొటీన్ అనమాట. చాలా రోజులు అయింది కదా మార్నింగ్ రొటీన్ అవి చేసి. సో మార్నింగ్ రొటీన్ కంటిన్యూ అయ్యే ముందు శారీస్ ఉన్నాయండి కొన్ని నా దగ్గర. సో అంటే మొన్న అమ్మవారికి వాయనం కోసం అలా తీసుకున్నాను కదా. సో ఆ శారీ అయితే మీకు చూపించలేదు కదా. సో ఫస్ట్ అవి చూపించేసి నెక్స్ట్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. ఓకేనా. సో ఇదైతే అమ్మవారికి వాయనం కోసం పెట్టిన శారీ అండి. చాలా బాగుంది కదా. మాంగళ్యాల 1 అవర్ పాటు అటు ఇటు తిరిగితే నాకు ఈ శారీ అయితే దొరికిందండి. ఇంకా చాలా శారీస్ ఉన్నాయి కానీ నాకు అవేవి అంతగా నచ్చలేదు. సో ఇదైతే నాకు మంచిగా అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాను వాయనం కోసము. స్టిచ్చింగ్కి అయితే ఇస్తున్నానండి. సో ఇచ్చింది ఒక్కసారి మీకు చూపించి తర్వాత స్టిచ్చింగ్కి ఇద్దామని అయితే చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ బాగుంది కదా. దీంట్లో బ్లౌజ్ కూడా ఏమొచ్చిందో చూడలేదు. వర్క్ ఏం చేపిస్తలేనండి. దీంట్లో ఉన్న బ్లౌజే కుట్టించేద్దామని అయితే అనుకుంటున్నా సింపుల్గా. ఈ శారీ ఒకటి, ఇంకా ఈ శారీ అయితే నేను ఆల్రెడీ చూపించాను కదండి. ఇది కూడా నేను ఇంట్లో స్టిచ్ చేసుకుందామని అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరట్లేదండి. ఇది కూడా మాంగళ్యాలోదే. ఇది మా మమ్మీ అయితే కొనిపించింది నాకు ఎప్పుడో. సో ఇదైతే కుట్టలేదండి. ఇప్పుడు నాకు కుట్టుకునే అంత టైం కూడా ఉండట్లేదండి యూట్యూబ్ చేస్తున్న దగ్గర నుంచి. సో బయట అయితే ఇస్తాను. దీనికి బ్లౌజ్ వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను. ఎప్పుడో చేయించుకున్నానండి. కుట్టలేదు, కుట్టుకోవాలి. వర్క్ మాత్రం చాలా బాగుందండి దీనికైతే. చూస్తారా బార్డర్ ఉంటుంది కదా, శారీ బార్డర్ వేయించి ఇలాగైతే వర్క్ చేయించుకున్నాను. ఈ శారీకి కుట్టించిన తర్వాత చూద్దాం ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ ఆ వ్రతం శారీకి కూడా వర్క్ చేపిస్తే బాగుంటుంది కానీ ఒకసారి ఎందుకో మరి సింపుల్గా వేసుకొని చూద్దాము అని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నార్మల్ శారీ అయితే ఉందండి. అదైతే మరి చూడాలి కుట్టిస్తానో లేకపోతే తర్వాత ఎప్పుడైనా అనేది. ఇదైతే అమ్మ శారీ కుడదామని తెచ్చుకున్నాను కానీ నాకు అవ్వట్లేదు. ఇది కూడా నేను బయట అయితే ఇచ్చేస్తాను కుట్టడానికి, కుట్టించేస్తాను బయటని. కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇది. దీనికి బ్లౌజ్ అయితే ఇదన్నమాట, ఈ కలర్ బ్లౌజ్. యాక్చువల్లీ వ్రతంకి ఈ శారీయే కట్టుకుందాం అనుకున్నాను స్టిచ్ చేసుకొని. మళ్ళీ ఇంకా స్టిచ్ చేసుకునే అంత టైం లేదు నాకు. సో నేనైతే ఏమీ కుట్టించుకోలేదండి. ఇంకా వీడియో అయితే ల్యాగ్ అవుతుంది. ఇంకా బ్లాగ్ అయితే చూసేయండి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్ అండి. సో ఇక్కడ మార్నింగ్ అనమాట. చాలా రోజులు అయింది కదా మార్నింగ్ రొటీన్ అవి షూట్ చేసి అని అయితే షూట్ చేశానండి. సో పొద్దున్నే చూసారా ఎంత క్లౌడీగా ఉందో, మొత్తం మబ్బులు పట్టినాయి. కూల్గా ఉంది క్లైమేట్ వచ్చేసి. నేను లేచిన 6:30కి అయితే లేచానండి. సో ఇంకప్పుడైతే షూట్ చేశాను. క్లైమేట్ అయితే ఇలా ఉందండి. లైట్గా వర్షం అయితే పడినట్టుంది, కొంచెం తడిగా అయితే ఉంది మొత్తము. సో చూడాలి మరి వర్షం ఎంత వస్తుందో ఈరోజు. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారండి, పిల్లలు మా వారు. ఇంకా నేను లేచిన 10 మినిట్స్కి అయితే మా వారు లేచారు. ఇంకా నేను లేచి తొందరగా ఇంకా పిల్లలకి టిఫిన్స్, లంచ్ బాక్స్ అవి అయితే పెట్టాలి కదా, వాటి సంగతి అయితే చూస్తున్నాను. ఇంకా టైం ఎక్కువ లేదండి, 6 o'clock లేస్తాను ఎప్పుడు. ఇంకా ఈరోజు అయితే టైం వచ్చేసి 6:30 అయిపోయింది లేచేసరికి. ఇంకా ఫాస్ట్గా 7:45 కల్లా వాళ్ళకి స్నానాలు అవి చేపియాలి. అప్పటిదాకా అయితే నాకు కుకింగ్, గిన్నెలు క్లీన్ చేయడము అవన్నీ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇక్కడ టిఫిన్కి పిండి ఏమి నానబెట్టుకోలేదని పెసరట్టుకు అయితే నానబెట్టుకుంటున్నానండి. 1 hour నానితే సరిపోతుంది. ఇన్స్టెంట్ అనమాట టిఫిన్, అప్పటికప్పుడు నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఒక 45 మినిట్స్లో నానిపోతుందండి పెసరట్టు. ఇవి పెసర్లు పప్పు చేస్తాం కదా మనం, ఆ పెసర్లు అనమాట. పెసర్లు 1 కప్పు, దాంతోపాటు ఇంకా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ 1 కప్ అనమాట. ఈక్వల్ రేషియో 2. ఈ 2 ఇట్లా వేసుకొని ఒక 1 hour నానబెట్టుకొని దోశలు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. నాకు నార్మల్ దోశల కంటే ఇవే చాలా ఇష్టం. నార్మల్ దోశలు అయితే చాలా
రేర్ అనమాట. మంత్లీ ఒక్కసారో అట్లా చేస్తాను. అస్సలు చేయనండి. ఈ మధ్య అసలు చేయట్లే. పిల్లలకి నార్మల్ దోసల కంటే ఇవే నచ్చుతున్నాయి. సో, ఇట్లనే చేస్తున్నాను. ఈసారి మల్టీగ్రెయిన్ దోసలు గూడా వేయాలండి. చాలా రోజులయిపోయింది మల్టీగ్రెయిన్ దోసలు వేసి. సో, ఒక్కసారి 2, 3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని, ఇంకా వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి నానేలోపు నా వర్కు వేరే వంటలు ఉంటాయి గదా! లంచ్ బాక్స్‌కి అవన్నీ ప్రిపేర్ చేసుకునేలోపు ఇంకా నానిపోద్దండి మంచిగా. ఈ పిండి అయితే పులవాల్సిన అవసరం కూడా లేదండి. ఇన్‌స్టంట్ అనమాట. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్‌లో హిట్ అయిన రెసిపీ అనమాట ఇది. 40K వెళ్ళింది నా ఛానల్‌లో అయితే. అప్పుడు యూట్యూబ్ చేసినప్పుడు చాలా హెల్ప్ అయింది నాకు ఈ వీడియో అయితే. సో, ఇంకా పప్పు నానబెట్టుకున్న తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నానండి. సో, నేను నైట్ గిన్నెలయితే ఏం కడగలేదండి. సో, అవి ఉన్నాయి. కొన్నే ఉన్నాయిలెండి. ఇంకా వంట చేస్తూ అవైతే క్లీన్ చేసుకోవాలి. సో, పిల్లలైతే స్వీట్ కార్న్ రైస్ చెయ్యి మమ్మీ రోజు కూరతోనొద్దు అని అయితే అన్నారు. సో, ఇంకా వాళ్ళ కోసం అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవాలండి ఫ్రైడ్ రైస్ కోసము. స్వీట్ కార్న్ మొత్తం పొట్టయితే ఒలుచుకుంటున్నాను. వ్రతం అప్పుడైతే ఒక 4 తీసుకొచ్చారండి మా వారు. సో, 3 అయితే అయిపోయినాయి. ఇంకొకటి ఉంటే దాన్ని ఉడకబెట్టేసి హాఫ్ ఏమో ఫ్రైడ్ రైస్‌లో వేశాను. ఇంకొక హాఫ్ ఏమో ఇద్దరికి ఇంకా బాక్స్‌లలో అయితే కొంచెం కొంచెం పెట్టాను. దాంతో పాటు పోమోగ్రానేట్ కూడా ఒలిచేసి పెట్టేశానండి. ఇలా స్వీట్ కార్న్ రైస్ అయితే పిల్లలకి చాలా నచ్చుతుందండి. ట్రై చేయండి. రెసిపీ కూడా నేను ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. మన ఛానల్‌లో వ్రతం వీడియో ఉంది గదండీ! వ్రతం వీడియోకైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అందరూ మంచిగా చూసారు. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారు నన్ను ఇలా కరుణిస్తున్నారేమో అనైతే అనిపించింది నాకు. అంత హ్యాపీగా అయితే అనిపిస్తుంది. చూడాలి మరి వ్యూస్ ఎక్కడి దాకా వెళ్తాయో. మంచిగా నాకు వాచ్ టైమ్ అయితే కలిసొస్తుందండి. మరీ ఎక్కువేం లేదు. బట్ నేను ఇప్పుడున్న టైంలో అయితే ఎంతో కొంత వాచ్ టైమ్ అయితే కావాలి గదా! నేను మీకు స్టార్టింగ్‌లో అయితే శారీస్ అవి చూపించాను గదండీ! స్టిచ్చింగ్‌కి ఇద్దాము అని వెళ్ళి అడిగితే ఫుల్లు గిరాకీలైతే ఉన్నాయి. ఇప్పట్లో అయితే కుట్టి ఇవ్వలేనని అయితే అన్నారు. సో, తీసుకొచ్చేసాను మళ్ళీను. ఇంకా వాళ్ళు కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇద్దాంలే అర్జెంట్ ఏం లేదు గదా! అని అయితే అనుకున్నాను. రాఖీకైతే కట్టుకుందాం అనుకున్నానండి. 2 డేసే టైం ఉంది కదా! ఒక్కసారి అయినా కుట్టివ్వమంటే వాళ్ళు లేదండి మాకసలు ఫుల్ గిరాకీ ఇంకా టైం గూడా లేదు గదా! కుట్టేసి ఎవరు వాళ్ళకిచ్చేసి ఇంక ఊరికి వెళ్ళాల్సింది మాకు కూడా అనైతే అంటున్నారు. సో, ఇంక సరేలే మొత్తం అయిపోయిన తర్వాతే ఇద్దాము నిదానంగా కుడతారు కదా మంచిగా అనైతే ఇంకొచ్చేసాను. లోపు ఇంక నాకు కుట్టాలనిపిస్తే నేనైనా ఇంట్లో కుట్టేస్తానండి. ఇంకొక మెయిన్ థింగ్ మీతో షేర్ చేసుకోవాల్సిందొచ్చేసి లైవ్ వీడియోస్ చేస్తున్నానండి. మీలో ఎంతమంది చూస్తున్నారు లైవ్ వీడియోసు? చూడండి చాలా బావుంటాయి లైవ్ వీడియోసు. కొంచెం ఇంటరాక్షన్ మంచిగా ఉంటుందండి మీతోటి. మీరు కమెంట్స్ పెడతారు కదా! ఆ కమెంట్స్ చదివి నేను రిప్లై ఇవ్వడము అట్లా మంచిగుంటదండి. వీడియోస్ కంటే లైవ్‌లోనే నేను మీతో మాట్లాడతాను కాబట్టి మీరు నన్ను చూడొచ్చు. నా గురించి కూడా మీకు అర్థమవుతుంది. నేను ఎట్లా నా బిహేవియర్ ఏంటి అలాగైతే మీకు అర్థమవుతుంది గదా! ఇట్లా డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేను గదా వీడియోస్‌లో. లైవ్‌లో అయితే మంచిగా మాట్లాడుకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇవాళ 4:30-5 మధ్యలో అయితే లైవ్ వీడియో స్టార్ట్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ లైవ్‌లో కొంతమందైతే పిచ్చి పిచ్చి కమెంట్లు ఎక్కువైపోయినాయండి. అసలెందుకొస్తారో అర్థం గాదు. 2, 3 కమెంట్లు వరుసగా పెట్టేస్తారు వెళ్ళిపోతారు. నేను ఆ మెసేజ్‌లు ఎట్లైనా డిలీట్ చేసేస్తానులెండి. ఉంచను. లేకపోతే హైడ్‌లో అయినా పెట్టేస్తాను. ఇంకా హైడ్‌లో పెట్టేస్తే వాళ్ళు పెట్టే ఏ ఒక్క మెసేజ్ అయినా నా దగ్గరికైతే రాదు. సో, అదన్నమాట. అలాగైతే చేసేస్తాను. కొంతమంది ఎంత ఖాళీగా ఉంటారంటే పనిమాలుగా వెళ్ళి కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి అట్లా ఏమొస్తదండి ఒకళ్ళని బాధ పెడితే? నాకు కొంతమంది మీద డౌటుంది మెసేజ్‌లు చేస్తున్నారని. నాకు వాళ్ళు కన్ఫర్మ్ అయితే మాత్రం అసలు మామూలుగుండదండి. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో చెప్తున్నాను. చాలా డీసెంట్‌గా ఉంటాయండి నా వీడియోస్ గానీ, లైవ్‌లో గానీ చాలా డీసెంట్‌గా అయితే వీడియోస్ అవి చేస్తాను. అంత డీసెంట్‌గా చేసినా గూడా మీకు ఎట్లా పెట్టాలనిపిస్తది మెసేజెస్ నాకైతే అర్థం కాదండి అస్సలకి. సరే ఇంకా లైవ్ టాపిక్ వదిలేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈరోజు ఈవినింగ్ అయితే మళ్ళీ లైవ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇంకా ఇక్కడొచ్చేసి రైస్ అయితే కడుగుతున్నానండి. పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ కోసము.
బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను. ఇంకా అది నానేలోపు వేరే పనులనమాట. ఇంకా చట్నీ ప్రిపేర్ చేయడము, ఇలాంటివి ఉంటాయి కదా! ఫ్రైడ్ రైస్‌కి కూరగాయలు కట్ చేయడము, పిల్లలకి పొమోగ్రానేట్ అవి ఒలిచి పెట్టడము, ఇట్లా తెలియకుండా ఏదో ఒక పనులైతే జరుగుతూనే ఉంటాయండి. సాగుతూనే ఉంటాయి మార్నింగ్ అయితే. నిన్న పెట్టిన వీడియో అయితే రీచ్ అస్సలు వెళ్ళలేదండి. మీలో చూసారో లేదో తెలీదు గానీ, నేను అన్నీ చెప్పాను దాంట్లో. పూజ చేసిన తర్వాత కలశం ఏం జేయాలి, బ్లౌజ్ పీస్ ఏం జేయాలి, ఇంకా పసుపు గణపతి ఏం జేయాలి, పూజలో వాడిన సామాన్లన్నీ ఏం జేసుకోవాలి, మీకు యూజ్ అవుతదేమో అనయితే నేను చేశానండి. బట్ ఎవ్వరు చూడలేదు. అంటే చాలా తక్కువ అనమాట దానికి వ్యూస్ అయితే. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్లి చూడండి గదా! ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే ముందే నేను లైవ్ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నానండి. డైలీ 1 అవర్ అయితే చేస్తాను. ఒకవేళ 2 టైమ్స్ చేస్తే 2 టైమ్స్ 1 అవర్ అయితే చేస్తానండి. లైవ్ వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే నాకు వాచ్ టైమ్ అయితే పెరుగుతుంది. నార్మల్‌గా రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తాను కదా! వీడియోస్ చేసినప్పుడు వచ్చినంత వాచ్ టైమ్ అయితే నాకు లైవ్‌లో వచ్చేస్తుంది. సో, అక్కడ ఇక్కడ డబుల్ అనమాట. సో, అలాగైనా వాచ్ టైమ్ కొంచెం పెరుగుతది కదా! అని అయితే అలా ట్రై చేశానండి. సో, ఇక్కడొచ్చేసి చట్నీ కోసమయితే పాన్ బెట్టుకున్నాను. అది హీట్ అయితుంది. దాంట్లోకైతే ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసేసయితే ఇంకా మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఒక్కొక్కసారి ఇలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేస్తాను. దీంట్లో మినపప్పు కూడా ఒక చిన్న టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ బావుంటుంది. ఆహ్, లేదంటే ఇంకొకసారయితే ఎక్కువగా పుదీనా, కొత్తిమీర వేసయితే చేస్తాను. సేమ్ ఇవే వేస్తాను. బట్ దాంట్లో పుదీనా, కొత్తిమీర ఎక్కువేస్తాను. అలా కూడా బానే ఉంటుందండి టేస్ట్. బట్ పుదీనా అందరికీ నచ్చదు గదా! కానీ హెల్త్‌కి మంచిది. ఇంకొక వెరైటీ ఏంటంటే టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు ఇవన్నీ వేసయితే ఫ్రై చేసి చేస్తాం గదా! అదొక టైప్ అనమాట చట్నీస్‌లో. కొంతమంది పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి అలా గూడా యూజ్ చేస్తారు. సో, మన ఇష్టం అనమాట. మన టేస్ట్‌కి తగ్గట్టుగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, నేను మాత్రం ఇవాల్టికి ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. యాక్చువల్లీ మా వారైతే ఊరు వెళ్తా అనైతే అన్నారండి. సో, టిఫిన్ ఏమొద్దు బయట తినేస్తానని అయితే అన్నారు. ఇంకా నాకు పిల్లలిద్దరికీ మా ముగ్గురు వరకే ఇంకా చట్నీ పిండి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి దోసలకి. ఇంకా నార్మల్‌గా అన్నం అదంటే ఉంది గానీ టిఫిన్ మాత్రం కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను. మా వారు కిందికి వెళ్ళి కారు గూడా తీశారు. తర్వాతకి ఇంకా పని పోస్ట్‌పోన్ అయిపోయిందంట. మళ్ళీ ఇంకొక రోజైతే పెట్టుకున్నాము. డేట్ అనేది చెప్పారు. సో, ఇంకా మా వారికి కూడా టిఫిన్ చేసైతే ఇచ్చేసాను. ఇంకా లాస్ట్‌కి నేనైతే ఒక 2 దోసలైతే తిన్నానండి. బట్ ఎంత టేస్ట్ ఉంటుందో మనకి చట్నీతోటి కాంబినేషను రవ్వ దోస చాలా బావుంటుందండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి కంపల్సరీ మీరు గూడాను. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో కొన్ని కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, అల్లం ఉంటే అల్లం ముక్క చిన్నది, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే మాత్రం చాలా బావుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. పెసరట్టు. ఇంకా ఇక్కడైతే వేడి నీళ్ళు కూడా పెట్టేశానండి. అన్నం పెట్టేశాను, స్వీట్ కార్న్ పెట్టేశాను. నాకేంటంటే 4 బర్నర్స్ కదా! ఒక బర్నర్ వెనకాల ఉన్న 2 బర్నర్స్ అయితే అస్సలు రావండి. మంట చాలా తక్కువ. ఒక్కొక్కసారి ఎక్కువొస్తాయి. ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ వంట అయితే చేసేస్తానండి. సో, 3 బర్నర్స్ మాత్రం యూజ్ చేసుకున్నాను. ఒక బర్నర్ మరీ తగ్గిపోయింది ఈ రోజుకైతే. దాని తర్వాత ఇంకా నైట్ కొన్ని సామాన్లుంటే నైట్‌వి ఇంకా అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ మాత్రం నేను నైట్ ఎక్కువగా ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే తినడం, కడగడం ఇవే సరిపోతది గదా! తిన్న తర్వాత నైట్ అస్సలు పని చేయబుద్ధి గాదు. ఒక్కొక్కసారి మాత్రం చేసుకుంటాను. బట్ మాక్సిమం మార్నింగ్ లేసే కడుగుతానండి గిన్నెలు ఇవన్నీను. ఎవరిని హెల్పర్స్‌ని గూడా పెట్టుకోను. నా వర్క్ నేనే చేసుకుంటానండి. మరి ఎక్కువగా ఏమి ఉండవు గదండీ! మనకైతే అప్పటికప్పుడు క్లీన్ చేసుకునేవే ఉంటాయి అన్నీ. వంట అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం గదా! సో, ఎక్కువ సామాన్లు గూడా ఉండవు. చాలా తక్కువ. సో, ఇంక వాటికి ఏం పెట్టుకుంటాము. అందులోది నాకు అంత ఈజీగా నచ్చదనమాట. ఎవరైనా వచ్చి చేస్తే. సో, నేనే చేసుకుంటాను. ఇంకా అంట్లు అవన్నీ ఫాస్ట్‌గా క్లీన్ చేసిన తర్వాత మా వారైతే పిల్లలకి బ్రష్ చేపించేసారండి పొద్దున్న. బ్రష్ చేపించేసారు. ఇంక నేనైతే వేడి నీళ్ళు పెట్టాను గదా! కలిపేసి ఇంక పిల్లలకి స్నానాలు అవైతే చేపించి ఇంక రెడీ చేసేసాము. నేను మా వారైతే. ఇంక మస్తు హడావిడి అయిపోయిందండి చిన్నారి వెళ్ళేసరికైతే. వ్యాన్ ఆల్రెడీ వచ్చి 5 మినిట్స్ అట్లయితే అయిపోయింది. ఇంక తను సగం తిని, సగం తినకుండా అయితే వెళ్ళిపోయింది స్కూల్‌కి.
ఇంక స్కూల్లో తింటది కదా అని చిన్న అంటే హాఫ్ దోస, ఫ్రైడ్ రైసు, మనకి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైసు, హాఫ్ దోస, పొమోగ్రానెట్, కొంచెం స్వీట్ కార్న్ ఇవైతే పెట్టాను బాక్స్‌లోకి. పిల్లలకి పెట్టడానికి లడ్డూలు ఇవైతే చుట్టాలండి. మస్తు రోజులైపోయింది లడ్డూలు ఇవైతే చేసి. మొన్న చేసిన పల్లి లడ్డు ఇంకా సున్నుండలైతే అయిపోయినాయండి ఎప్పుడో. సో, చెయ్యాలి ఇంకా ఏదో ఒక రెసిపీస్ అయితే. కొబ్బరి ఎక్కువగా ఉందండి. మొన్న వ్రతం అప్పుడైతే క కొట్టాం కదా ఇంట్లో కొబ్బరికాయలు. సో, ఆ కొబ్బరికాయలైతే ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా అవైతే మంచిగా పొట్టు తీసి ఇచ్చారు మా వారు. ఇంకా వాటిని తురిమి బెల్లంతోని కలిపేసి అయితే లడ్డూలు చుట్టాలి. బెల్లం లేదండి. ఇంట్లో వ్రతం కోసం తెచ్చుకున్న కిలో బెల్లం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ బెల్లం అయితే అవి తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేయాలి చేయడము. పిల్లలకి లంచ్ బాక్స్‌లో బావుంటుంది కదా! మా చిన్నారికైతే చాలా ఇష్టమండి. మమ్మీ నాకు కొబ్బరి లడ్డూలు చెయ్యి, కొబ్బరి లడ్డూలు చెయ్యి అని అయితే అంటా ఉంటది ఎప్పుడైనా. ఒకసారి మంచిగా అయితే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ట్రై చేయాలండి. నేనైతే రీసెంట్‌గా మీషోలోంచి అయితే ఒక మంచి ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆ ట్రైపాడ్ యూజ్ చేస్తున్న దగ్గర నుంచి నాకు కొంచెం వీడియోస్ తీయడానికి అవి బాగుందండి. కొంచెం యాంగిల్స్ అవి సెట్ అవుతుంది. కుకింగ్ కానీ, లేకపోతే ఇట్లా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు షూట్ చేసుకోవాలన్నా గానీ, నాకు మంచిగుందనమాట ట్రైపాడ్‌తోనైతే. సో, బడ్జెట్‌లోనే వచ్చిందండి. 270కి అలాగైతే వచ్చింది ట్రైపాడ్ నాకైతే. చాలా బావుంది. బెస్ట్ క్వాలిటీ అంటే మనం పెట్టిన మనీకైతే వర్త్ అని చెప్పాలి. మంచి క్వాలిటీతోనే ఉంది. చూపిస్తాను మీకు కూడా ఎప్పుడైనా వీడియోలో నా ట్రైపాడ్ మీషో నుంచి తీసుకున్నది ఎట్లుందనేది. ఒకవేళ కొబ్బరి లడ్డూలు చేస్తే మాత్రం నెక్స్ట్ వీడియో అదే ఉంటదండి. చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది గదా! సో, ఇంకా సామాన్లన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఫుల్ ల్యాగ్ ఉందండి. మీరలా వీడియో చూస్తూ ఆడియో అయితే వినండి. ఇంకా నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. నాకు కూడా వాచ్ టైమ్ అవి పెరగాలని అయితే కొంచెం లెంతీగా అయితే పెడుతున్నానండి. సో, కొంచెం అర్థం చేసుకోండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి కదా! ప్లీజ్ అండి. ఆహ్, అంటే ఈ వాచ్ టైమ్‌లు ఇవన్నీ కొంచెం తెలిసిన వాళ్ళకే అర్థమవుతాయండి. సో, ఇంకా అర్థం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ రెగ్యులర్‌గా చూసేవాళ్ళు ఉంటే మాత్రం వీడియోస్ కంప్లీట్‌గా చూడండి. కొంచెం లైక్, షేర్ అవైతే చేయండి. సో, ఇక్కడైతే క్యారెట్ రైస్ చేస్తున్నానండి. క్యారెట్ స్వీట్ కార్న్ రైస్. దానికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పాను కదా! తనైతే ఊరెళ్ళింది. ఊరు వెళ్ళినప్పుడు కరివేపాకయితే తీసుకొచ్చిందండి కవరు. నైటే ఇచ్చి వెళ్ళింది. సో, ఇంకా కరివేపాకు ఉంటే చేతులు అస్సలు ఆగవండి. మా ఇంట్లో వాళ్ళు అస్సలు తినరు. మా వారైతే తిడతా ఉంటారు. "నువ్వు కట్ చేసి సన్నగా తరిగి వేయొచ్చు కదా కరివేపాకు. అలాగైతే అన్నంలో తినేస్తాము. ఫుల్ ఫుల్ వేసేస్తావు ఆకులన్నీను. తినడానికి రాదు. ఎన్ని కరివేపాకులేస్తావు" అంటా ఉంటారు. కానీ నా చెయ్యయితే అస్సలు ఆగదండి. కట్ చెయ్యను. ఇంక అట్లనే ఫుల్‌గా అయితే వేసేస్తాను కరివేపాకు. నాకు కరివేపాకు వేస్తేనే కొంచెం వంట చేసినట్టు అనిపిస్తది. సో, యాడ్ చేశాను. జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని దాని తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినంక దీంట్లోకైతే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ యాడ్ చేసినప్పుడు కొంచెం పేలుతా ఉంటాయండి ఒక్కొక్కసారి. కొంచెం అవి చూసుకోండి. మనం పైన లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. మన మీదకి ఆయిల్ అయితే పడదనమాట. సో, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకైతే మనం వండి చల్లార్చుకున్న అన్నం ఉంటుంది కదండీ! నార్మల్‌గా ఈ ఫ్రైడ్ రైస్‌లు ఇవైతే మిగిలిన అన్నంతోని కూడా చేయొచ్చండి. బట్ నేను లంచ్ బాక్స్‌లోకే పెడుతున్నాను కదా! సో, పిల్లలకి కొంచెం స్పైసీ ఎక్కువ ఉండొద్దు అని కొంచెం తక్కువ స్పైసీతోనైతే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారము, ఇంకా పసుపు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కడాయి అయితే నాకు ఎంత బాగా నచ్చిందండి. ఎంత ఫ్రీగా అయిపోతుందో దీంట్లో అయితే. డీమార్ట్‌లో జస్ట్ 249 రూపీస్‌కే తీసుకున్నాను నేను డీమార్ట్‌లో. వెయిట్ కూడా మంచిగా ఉందండి. క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు వీడియోస్ అవి చేస్తున్నాను కదా! దాంట్లోకి చూపియడానికి బావుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్‌లు ఉన్నాయండి కొత్తవి 2. అవి యూజ్ చేశాను చూసే ఉంటారు మీరు. రెగ్యులర్‌గా ఫాలో అయిన వాళ్ళకి గుర్తే అవి యూజ్ చేస్తున్నాను గానీ అసలు అంటే ఇంకా బ్లాక్ కలర్ కోటింగ్ గదా!
మనం ఇట్లా చెక్క స్పూనే పెట్టాలన్నమాట. నార్మల్‌గా ఇలాంటి గెంటెలు పెడితే బ్లాక్ కలర్ కోటింగ్ అంతా వెళ్ళిపోతది. సో, ఇంకా అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపియట్లేదు వాటిలో చేస్తుంటేను. మీకు కావాలనుకుంటే దీంట్లో వెనిగరు, సోయా సాసు, టొమాటో కెచప్ గూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను అవేమి యాడ్ చేయట్లేదు. బాక్స్‌లోకి స్మెల్ వచ్చేస్తాయి అవి వద్దనేసి. సో, నార్మల్‌గానే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత బాక్స్ కోసం అన్నం చల్లారాలి గదండీ! వెంటనే పెట్టలేము. మధ్యాహ్నంకైతే పాచిపోతుందండి అన్నము. వేడి వేడిగా పెట్టి బాక్స్ క్లోజ్ చేశామంటే. సో, ఇంక ఇక్కడైతే లంచ్ బాక్సెస్ అనమాట. ఇద్దరికి 2 బాక్సెస్ సెపరేట్ అనమాట. సో, స్నాక్స్ ఉన్నప్పుడు 3 బాక్సెస్ అయితే పెడతాను. ఒకటి లంచ్ బాక్స్, ఒకటి స్నాక్స్‌కి బాక్స్, ఒకటేమో ఎక్స్‌ట్రా అనమాట. ఒకవేళ వాళ్ళకి వ్యాన్‌లోనో లేకపోతే ఈవినింగ్ వచ్చేటప్పుడు అలా ఆకలైతే తినేస్తారు కదా అని అయితే పెడుతుంటాను అప్పుడప్పుడును. డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకురావాలండి. చాలా రోజులైపోయింది ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తేవక. సో, ఒకసారి అయితే తీసుకురావాలి పిల్లలకి బాక్స్‌లోకి అట్లా పెట్టడానికి కూడా బాగుంటుంది కదా అని అయితే అనుకుంటున్నాను. సో, దీంట్లో మిల్ మేకర్ కూడా యాడ్ చేశానండి నేను చేసినప్పుడు. బట్ ఈరోజు యాడ్ చేయలేదు నేను మిల్ మేకర్ యాడ్ చేసినా బాగుంటుందండి టేస్ట్. ఇంకా పిల్లలకి మంచి ప్రోటీన్ కదా మనకు కూడా. సో, పిల్లల లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. కొంచెం ఎక్కువ కూడా పెట్టొద్దండి. అట్లనే తీసుకొస్తారు. లిటిల్ తింటాడు కానీ మా చిన్నది అయితే అస్సలు తినదండి. ఎంత మొండంటే తినకుండా అట్లనే తిప్పుకొని వస్తుంది మళ్ళీను. ఇక టీచర్లు ఒకటే ఫోన్లు చేస్తూ ఉంటారు నాకైతే. మీరు అన్నం తక్కువ పెట్టేసి కూర ఎక్కువ పెట్టి కలిపేయండి, వాళ్ళు ఎట్లా తినారో చూద్దాము. మీరు ఎందుకని అన్నం ఎక్కువ పెట్టేస్తున్నారు, తినడానికి కష్టం అయిపోతుంది కదా పిల్లలకి అని అయితే అంటుంది టీచర్ అంటారు. ఇంకా నేనైతే అవేం పట్టించుకోను. నేను ఎప్పుడు పెట్టే అన్నం పెట్టేస్తుంటానండి. ఈరోజు కొంచెం తక్కువ పెట్టాను. ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను. ఇంకా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. పెసరపప్పు ఉప్మా రవ్వతోనైతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా నార్మల్ దోశ కంటే 50% ఎక్కువ ఉంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సూపర్ సాఫ్ట్ దోశలు. క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి అయితే వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను. ఇంకా వాళ్ళే తినేస్తున్నారు ఈరోజు అయితే. ఇద్దరికి స్కూల్ టైమింగ్స్ వేరే స్కూల్కి పంపించేశానండి. మా వారు కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. సో, ఇంకా లిటిల్ ఉన్నాడనమాట. లిటిల్ని అయితే ఇంకా దింపి రావాలి. ట్రాన్స్పోర్ట్కైనా లేకపోతే మా మావయ్య గారికైనా చెప్పాలి దింపి రమ్మని. ఇంకా వీడు వెళ్ళిపోతే చాలా వరకు ఫ్రీ అయిపోతాయి. ఇంకా నా వీడియోస్ ఎడిటింగ్, ఇంట్లో వర్క్, ఇంకా నా వర్క్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా. సో, అవన్నీ అయితే చేసుకుంటానండి. వీళ్ళు ఉన్నప్పుడు అయితే నేను తినడం కానీ అలాంటివి ఏం పెట్టుకోను. వీళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీగా అయితే ఇంకా చేసుకుంటా ఇంకా నా పనులు అయితే. ఓకే, ఇవాళ వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి.